నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో కోలాహలంగా నామినేషన్ల పర్వం. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, తూర్పు సెంట్రల్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన గద్దె రామ్మోహన్, వెల్లంపల్లి శ్రీనివాస్. 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ అధికారులు. పరీక్షల్లో విజయకేతనం ఎగురవేసిన పలు పాఠశాలలు. బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్న విద్యార్థులు. శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర ప్రాంగణంలో మంగళవారం నుంచి 365 రోజులు అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నామన్న క్షేత్ర ప్రతినిధులు. దూపుగుంట్ల శ్రీనివాస్ పారాయణ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని సూచన. 52వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే యోగా సర్వరోగాలకు ఖర్చు లేని చికిత్స అని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. అమరావతి యోగా మరియు ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే వేసవి ప్రత్యేక యోగా తరగతులను సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాచీన పురాతన కాలం నుండే యోగా ఆసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఆరోగ్యకర జీవితానికి శరీరం మనస్సుల మధ్య సమతౌల్యానికి యోగా ఎంతగానో దోహదపడుతుందన్నారు. మన దేశం ప్రపంచ మానవాళికి ఇచ్చిన గొప్ప కానుక యోగా అని తెలిపారు. గాంధీ మున్సిపల్ స్టేడియం ఎంజీ రోడ్ విజయవాడ నందు అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు వెంకటేశ్వర గారు, యోగా గురు సత్యనారాయణ గారు, ఇక్కడికి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సుమారు ఒక 100 కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళందరి సమక్షంలో ఈ వేసవి శిక్షణా శిబిరం అనేటువంటిది ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజు నుండి మే 22 వరకు ఉదయం 5:45 నుండి 6:45 వరకు, సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు ఈ రోజుకి 2 గంటలు అనేది ఈ యోగా శిక్షణ తరగతులు ఇక్కడ జరపబడడానికి అని చెప్పేసి మన అసోసియేషన్ చెప్తుంది. ఇప్పుడు నేను ఇది 3వ సంవత్సరం. జీవితంలో ఏదో ఒక ఆటవిడుపు కావాలి. ఖచ్చితంగా యోగా అనేది ఆరోగ్యాన్ని పెంపొందించడంలో అద్భుతమైన పాత్రను పోషిస్తుంది. సుమారుగా 15 సంవత్సరాలుగా ఈ యోగా సెంటర్లో సత్యనారాయణ గురువు గారి దగ్గర ఉచితంగా, ప్రతిదీ కూడా వాళ్ళ ఎక్స్పెన్సివ్ అయిపోయిన ఈ కాలంలో ఉచితంగా ఎట్లాంటి డబ్బులు కూడా తీసుకోకుండా ఫ్రీగా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అని చెప్తున్నారు. ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్, చిన్నపిల్లలు చాలామంది ఇలా ఈ వీళ్ళ వాళ్ళు కదా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఈ యోగాలో భాగస్వాములు అవుతున్నారు. అంత అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా సాధించారు. సో కాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ని యువత మిర్యాల వెంకటేశ్వరరావు, మా అమరావతి యోగా అసోసియేషన్ ఉపాధ్యక్షుని ఈరోజు అధ్యక్ష స్థానాన్ని వహించడమే కాకుండా 3వ సంవత్సరం జిల్లా కలెక్టర్ గారు ఈ అమరావతి యోగా ఏరోబిక్స్ అసోసియేషన్ ఉచిత క్లాసులు ప్రారంభోత్సవానికి ఇచ్చేసి ఎంతోమందికి సీనియర్ సిటిజన్ దగ్గర నుంచి పిల్లల దాకా వేల మంది ఈ స్టేడియంలో ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకొని ఇందాక చెప్పారు ఎటువంటి లాభం. కార్యకర్తలు, అభిమానులు ప్రజలతో కలిసి ర్యాలీగా వెళ్లి సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి నామినేషన్ దాఖలు చేశారు. తొలుత సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పార్టీ శ్రేణులు అభిమానులతో కలిసి ర్యాలీగా నగరపాలక సంస్థ ఆర్ఓ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ఎన్నికల్లో తాను ఖచ్చితంగా 25,000 మెజారిటీతో గెలుపొందుతానని ఈ సందర్భంగా వెల్లంపల్లి పేర్కొన్నారు. ఇప్పటి వరకు కూడా వేల మంది ప్రజానికం బయటకు వచ్చి నాకు ఆశీస్సులు అందించడం చాలా సంతోషంగా ఉంది. చాలామంది ఇది నామినేషన్ ర్యాలీ కాదు, విజయోత్సవ ర్యాలీ లాగా ఉందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఇక్కడ, బాగుండవమ్మా అని చెప్పని, అతని నామినేషన్ వేయడానికి కూడా మనుషులు లేని పరిస్థితి వాళ్ళకి. తన కొడుకు తప్ప మిగతా నాయకులు ఎవరు కూడా నామినేషన్కి వచ్చిన దాఖలా లేదు. ఆ నాయకుడు మాకు పోటీ అంట, ఆ నాయకుడు గెలుస్తాడని చెప్పని బేరాలు పలుకుతున్నాడు. నేను ఒక్కటే చెప్తున్నా, నామినేషన్ సందర్భంలో చెప్తున్నాను, అతన్ని ఓడించడం ఖాయం. బోండోమ అనే వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు అడిగే అర్హత లేని వ్యక్తి.
సెంట్రల్ నియోజకవర్గంలో ఎంతోమంది ఈరోజు వేలల్లో బయటికి రావడం జరిగింది. ఈరోజు కార్యకర్తలతోటి ఎంతో ఉత్సాహంగా ఈరోజు నామినేషన్ వేయటానికని బయలుదేరడం జరిగింది. ఇది నామినేషన్కి వెళ్తున్న కార్యక్రమంగా లేదు, ఇది ఒక విజయోత్సవం లాగా ఈరోజు జరుపుకున్నాము. అలాగే జూన్ 4వ తారీఖున ఇంతకన్నా మెండుగా ఎంతో ఉత్సాహంతో ఎంతో ఆనందంతో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు నాయకులు అందరూ ఇంతే ఉత్సాహంతో ఇంత ఆనందంతో జరుపుకుంటామని ఏదైతే ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారో మొన్న ఉమ్మ గారు వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రాన్ని చంద్రబాబు కంటే 3 రెట్లు జగన్ అభివృద్ధి చేశారని వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని తెలిపారు. జగన్ హయాంలో రాష్ట్ర ప్రజలు స్థూల ఆదాయం పెరిగింది. బెజవాడలో పార్లమెంట్లో 7 సీట్లు, ఎంపీ సీటు వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే బెజవాడకు చంద్రబాబు 100 కోట్లు కూడా అభివృద్ధి కోసం ఇవ్వలేదని ఆరోపించారు. అమరావతిని రియల్ ఎస్టేట్గా మార్చి అమ్ముకోవటం కోసం విజయవాడ, గుంటూరులను చంద్రబాబు నాశనం చేశారని దుయ్యబట్టారు. 2 జిల్లాల్లో గ్రీన్ బెల్ట్ పెట్టి ప్రజలను చంద్రబాబు మోసం చేశాడన్నారు. అమరావతి రియల్ ఎస్టేట్ సంస్థ. అమరావతి అనేది ఒక పెద్ద స్కామ్ అన్నారు. విజయవాడ, గుంటూరు జిల్లాలకు చంద్రబాబు ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మా కార్యకర్తలు, నాయకులందరూ కూడా మరి బ్రహ్మాండమైనటువంటి స్పందనతో ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయం చేశారు. ఇవాళ మీరందరూ గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఆయనకి వచ్చేటువంటి స్పందన కానీ, ఆయన ఏదైతే తీసుకున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా సంక్షేమం, అట్లాగే పేదవారి పిల్లలకి ప్రపంచంతో పోటీ పడేటువంటి విద్యా విధానం, అట్లాగే వైద్యంలో కానీ ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, అట్లాగే అనేక సంస్కరణలు, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషను. ఇవాళ ఇంతకుముందు 25 జిల్లాలు ఉండేవి ఈ ఆంధ్రప్రదేశ్లో. దాన్ని ఇవాళ విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సింగనగర్ శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ బోను సురేష్ కుమార్ మాట్లాడుతూ 600 మార్కులకు గాను 594 మార్కులతో అజ్మీర్ కాజా మొహిద్దీన్ అనే విద్యార్థి ఉత్తమ ర్యాంకు సాధించారని, లేఖశ్రీ అనే విద్యార్థిని 593, జ్యోతిర్మయి, కోమలి అనే విద్యార్థులకు 588, ఉజ్వల అనే విద్యార్థికి 586 మార్కులు వచ్చాయని తెలిపారు. 584 మార్కులు రోహిత్ శ్రీసాయి అనే విద్యార్థి సాధించారని పేర్కొన్నారు. అనేక మంది విద్యార్థులకు 580 పైన మార్కులు వచ్చాయని తెలిపారు. అందరూ ఉత్తీర్ణులవ్వటమే కాకుండా ఉత్తమ మార్కులు సాధించారని తెలియజేశారు. ఎస్ఎస్సి 2024 ఫలితాలు విడుదలలో మా శ్రీరామ్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. టోటల్ ఈరోజు స్కూల్ హైయెస్ట్ ఫస్ట్ 594 మార్క్స్ అజ్మీర్ కాజా మొహిద్దీన్ అనే బాబుకి వచ్చింది, స్టూడెంట్కి. అలాగే 593 లేఖశ్రీ అనే పాపకి సెకండ్ ప్లేస్ వచ్చింది. అలాగే 588 జ్యోతిర్మయి అండ్ కోమలి అనే 588 మళ్ళీ వీళ్ళిద్దరికి పిల్లలకు వచ్చింది. అలాగే 586 ఉజ్వల జ్యోతిర్మయి అనే పాపకు వచ్చింది. అలాగే 584 రోహిత్ శ్రీసాయి అనే ఇంకో బాబుకి వచ్చింది. ఇలా 580 పైగానే చాలామంది పిల్లలకి, 590 పైన ఇద్దరు పిల్లలకి, 593, 594తో అలాగే అందరూ ఉత్తీర్ణులయ్యి బాగా మంచి పాస్ పర్సంటేజ్ని కూడా సాధించి ఈ విద్యా సంవత్సరంలో ఫలితాల్లో ప్రభంజనం సృష్టించామని సగర్వంగా శ్రీరామ్ స్కూలు హెడ్ మాస్టర్ కరెస్పాండెంట్ నేను బోని సురేష్ కుమార్ని తెలియజేస్తున్నాను. ఇది నిజంగా మాకు చాలా గర్వకారణం, చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇది కూడా మేము 1 సంవత్సరం మాత్రమే, కేవలం జూన్లో స్టార్ట్ చేసి స్కూల్లో మా టీచర్సు, మా ప్రిన్సిపల్ సారు ఆ దేవుడి దయతోనే ఇది సాధించగలిగాం.
స్కూల్ సపోర్ట్ మా ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టుగానే చాలా అద్భుతంగా ఉంటుంది. సార్ వల్లే నేను ఇది సాధించగలను. శ్రీరామ్ స్కూల్లో చదువుతున్నాను. నన్ను ప్రోత్సహించి ఎంతో ఉత్సాహంతో నన్ను బాగా మార్కులు తెచ్చేలా నన్ను ప్రోత్సహించిన మా టీచర్స్కి థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రి అమ్మవారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు సీరం నాగమల్లేశ్వరరావు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు పశ్చిమ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను దుర్గమ్మ పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు అధిక ప్రాధాన్యతనివ్వాలని, బీసీ అభ్యర్థులకు సీట్లు కేటాయించాలని పలు దఫాలుగా అనేక కార్యక్రమాలు చేసినట్లు వెల్లడించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్టీఆర్ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో పలువురు నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. అదే బాటలో తాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీకి సిద్ధపడి నామినేషన్ వేస్తున్నట్లు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో నగరాల సామాజిక వర్గానికి చెందిన తనను పశ్చిమ ఓటర్లు గెలిపించాలని కోరారు. నేను చెప్పేది ఏంటంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీసీ అధ్యక్షునండి. అయితే గత కొంతకాలంగా మా బీసీలు జరుగుతున్న అన్యాయం గురించి, మా బీసీలు సీట్లు ఇవ్వాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లాలో పలు విధాలుగా ప్రెస్ మీట్లు పెట్టాం. పలు విధాలుగా మేము కార్యక్రమాలకి మేము చాలా చేశాము. అయితే ఈరోజు ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఈ 5 నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఇండిపెండెంట్గా అభ్యర్థులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఇండిపెండెంట్గా అభ్యర్థులుగా వేశారు. అలాగే ఈరోజు నేను నగరాల సామాజిక వర్గం మాది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీసీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఇండిపెండెంట్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను. రేపు రాబోయే మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మా బీసీలందరూ మాకు ఓట్లు వేయాలని అందరూ రెడీగా ఉన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. గుంటూరు జిల్లా పెనుమాక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర ప్రాంగణంలో 365 రోజులు అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు దూపుగుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. బందరోడ్లోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం కార్యదర్శి దూపుగుంట్ల శ్రీనివాసరావు, చైర్మన్ మాజేటి వెంకట దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ చైత్రమాస పౌర్ణమి నుంచి 365 రోజుల పాటు తమ దివ్యక్షేత్ర ప్రాంగణంలో అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. 23వ తేదీ ఉదయం 7 గంటలకు హనుమత్ వైభవ శోభాయాత్ర కన్నుల పండుగగా నిర్వహిస్తామని, భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు. ఉదయం 8 గంటలకు శ్రీ హనుమత్ విగ్రహ స్థాపన కార్యక్రమం, 8:30 హనుమత్ ఇష్టి కార్యక్రమం జరుగుతుందని వివరించారు. నమో వెంకటేశాయ. శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ కార్యసిద్ధి హనుమాన్ స్వామివారు 2014వ సంవత్సరంలో ప్రతిష్ఠ చేసినటువంటి సమయం. ఆ సమయం నుండి మా క్షేత్రాన్ని ఆర్నిసులు క్షేత్రపాలకుడుగా ఎంతో అభివృద్ధి పరిచి ఆయన అనుగ్రహంతో ఈ దేవాలయాన్ని 3 అంతస్తుల దేవాలయాన్ని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు, పరంపదనాథ స్వామివారు, వైకుంఠనాథ స్వామివారితో పాటుగా సూర్యనారాయణ స్వామివారితో దేవాలయం ఏర్పాటు చేసి 54 ఒక అంతస్తుకు 54 చొప్పున 108 దివ్యదేశాలు పూర్తి చేశాం. అటువంటి క్షేత్రపాలకుడి యొక్క అనుగ్రహాన్ని ప్రజలందరికీ, భక్తులందరికీ చేరవేసే విధంగా లోకక్షేమం కోసం అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఎంతో అద్భుతంగా చేయడానికి స్వామివారి యొక్క అనుజ్ఞతో ప్రారంభిస్తూ చైత్ర పౌర్ణమి అంటే నార్త్ ఇండియన్ ప్రకారం నార్త్ ఇండియాలో చైత్రమాస పౌర్ణమి రోజు మంగళవారం రోజు హనుమంతుడు వారు సాక్షాత్ భూమి మీదగా వచ్చారు. అటువంటి ముహూర్తాన్ని మేము దగ్గర పెట్టుకొని చైత్ర పౌర్ణమి రోజున మేము అఖండ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని రేపు క్షేత్ర పాల్గొనేటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క విశిష్టమైన కార్యక్రమం హనుమాన్ చాలీసా. ఈ కార్యక్రమానికి ఈ 365 రోజులు 24 గంటలతో పాటు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. చైత్ర శుద్ధ పౌర్ణమి అంటే మంగళవారం నాడు చాలా పవిత్రమైన రోజు. ఈ కార్యక్రమం విశిష్టత మా సెక్రటరీ గారు తెలియజేసిన విషయాల్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దాసోహం కౌశలేంద్రస్య రామస్య ఆక్లిష్ట కర్మణ అంటోంది. రామాయణం రామునికి సాక్షాత్తు కష్టములు ఉన్నప్పుడు దాసుడిగా ఉంటూ కష్టములు తీర్చిన వారు అంటే శ్రీ ఆంజనేయ స్వామి ఒక్కసారి హనుమాన్ని పలుకగానే హా అనే పలక దైవం హనుమంతు సాక్షాత్తు తన శక్తి మొత్తం నింపుతూ
తన శక్తిని తెలియజేసే హనుమాన్ చాలీసా. అటువంటి హనుమాన్ చాలీసా 300. విద్యాధరపురం బెజవాడ రాజారావు హై స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు స్కూల్ కరెస్పాండెంట్ బెజవాడ రాజారావు తెలిపారు. స్కూల్ కరెస్పాండెంట్ బెజవాడ రాజారావు స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధిక శాతం మార్కులను సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల అంకితభావం, విద్యార్థుల దీక్ష తదితరాల వంటి తమ స్కూల్ విద్యార్థులకి 100కి 100% మంచి ఫలితాలు సాధించారన్నారు. 10వ తరగతి పరీక్షలకు 48 మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాస్తే విద్యార్థులు మొత్తం విజయం సాధించారన్నారు. 500 పైబడి 12 మంది విద్యార్థులు సాధించారన్నారు. కంటే పర్సంటేజీ పెరిగిందని డైరెక్టర్ అండ్ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సురేష్ కుమార్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతకుముందు 2 సంవత్సరాల పాటు కరోనా వలన సబ్జెక్టు వెనకబడి ఆ 2 సంవత్సరాల్లో వెనకబడినటువంటి ఫలితం క్రిందటి సంవత్సరం పర్సంటేజీ తక్కువ రావడం జరిగింది. ఈ సంవత్సరం పూర్తిగా క్లాసులు జరిగినాయి. 220 రోజులకి 220 రోజులు కూడా జరిగింది. అన్ని స్కూల్స్లోనూ పగడబందీగా స్పెషల్ క్లాసులు కూడా చివరిలో పెట్టడం జరిగింది. అందువలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్సంటేజీ పెరగటం జరిగింది. అందులో భాగంగానే నేను బెజవాడ రాజారావు హై స్కూల్ కరస్పాండెంట్ రాజారావుగా ప్రజల ముందుకు చెప్పదలుచుకున్నది 2023లో మా హై స్కూల్ నుంచి 46 మంది పరీక్షలకు హాజరయ్యాము. 46 మందిలో 10 మంది తప్పారు. 36 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యి 78% మాత్రమే మా హై స్కూల్. నేను ఒంగోలు నుంచి వచ్చాను. ఇక్కడ 9th క్లాస్లో జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చాక నాకు ఎలా ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ప్రతి ఒక్క టీచర్స్ 100% ఇచ్చారు. నేను కూడా 100% ఇవ్వడానికి ట్రై చేశాను. 551 మార్క్స్ రావడానికి కారణం మా పేరెంట్స్, మా ఏపీలో 5 ఏళ్ల జగన్ అరాచక పాలన చేశారని పశ్చిమ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రాహ్మణ వీధి నుంచి 52వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఈగల సాంబ, టీడీపీ మాజీ కార్పొరేటర్ ఉమ్మడి చంటితో కలిసి కొత్తపేట, కోమల విలాస్, చేపల మార్కెట్, శ్రీనివాస్ మహల్ ప్రాంతాల్లో సుజనా ప్రచారం చేశారు. కొండ ప్రాంత వీధుల్లో తిరుగుతూ స్థానికులను ఓట్లు అభ్యర్థించారు. ప్రజలకు సూపర్ 6 పథకాలు, ఎన్డీఏ ఇస్తున్న హామీలపై అవగాహన కల్పించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా పథకాలను అమలు చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, త్రాగునీటి సదుపాయాలను మెరుగుపరుస్తామని, కొండ ప్రాంత ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 52వ డివిజన్ మొత్తం అవగాహన యాత్ర చేసాం. ఇప్పుడు 53వ డివిజన్లకు ఇప్పుడే ఎంటర్ అయ్యాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎంతో మరపల్లి చిట్టిగారి కార్యాలయం కింద ఇది పేరు. స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఇక్కడ ఎంతోమంది మన సీనియర్ నాయకులు తర్వాత స్వతంత్ర పోరాటవాదులు, స్వతంత్ర సమర యోధులు అందరూ కూడా ఈ ఆఫీస్ నుంచి బయలుదేరిన ఘనత ఉన్న స్థలం ఇది. కాబట్టి ఈ స్థలానికి ఆ పెద్దలందరినీ గౌరవించుకోవటం కోసం పార్టీలకు సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది అనుకుంటున్నారు కానీ కాదు. ఇది ఎండోమెంట్తో ఏదో సమస్య ఉంది. ఆ సమస్యని పూర్తిగా సాల్వ్ చేసి ఇక్కడ పెద్దలందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు పనిచేసి కష్టపడి ప్రజలకి సహాయం చేసిన వాళ్ళందరికీ స్మారక చిహ్నం కింద ఇక్కడ ఒక మంచి కమ్యూనిటీ హాల్ కానీ, గ్రంథాలయం కానీ, గ్రంథాలయం ముఖ్యంగా గ్రంథాలయం పెద్దలందరూ వచ్చి ఇక్కడ మాట్లాడుకోవడానికి చేయడానికి వీలుగా వసతి కల్పించాలనేది నా అభిప్రాయం. వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు. అట్లాగే ఒకసారి అరాచక పాలన పోయి ఎన్డీఏ ప్రభుత్వాలు ఢిల్లీలో ఇక్కడ వచ్చినాక 52, 53 డివిజన్లో సుజనా చౌదరి గారి కార్యక్రమం సందర్భంగా మరి అదేవిధంగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మరి జనసేన కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మరి బీజేపీ అభ్యర్థి వెళ్తుంటే మరి వాళ్ళు చెప్పేదల్లా ఒకటే, ఇవాళ ఈ ప్రభుత్వంలో చాలా నష్టపోయి ఉన్నాం, జీవితాలు చాలా ఆర్థికంగా వెనకబడిపోయాం, మధ్యతరగతులు లేనోడు అయ్యాడు, లేనోడు తినడానికి లేని వారు అయ్యారు,
అనే విధంగా కూడా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా కూడా రాజధాని, రాజకీయ రాజధాని అయినటువంటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల్లో మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి గారి అసెంబ్లీకి, అలాగే కేసినేని శివనాథ్ చిన్ని గారు పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. ఇక్కడ విజయవాడలో ప్రత్యేకంగా పాత బస్తీలో విజయవాడ వెస్ట్లో ఉదయం నుంచి పెద్ద కోలాహలంగా అడుగడుగున నీరాజనాలు పలుకుతున్నారు పబ్లిక్. ఈ యొక్క రాష్ట్ర చిట్టినగర్ సెంటర్లో ఉన్న శ్రీ గౌతమ్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో టాపర్లుగా నిలిచారు. శ్రీ గౌతమ్ స్కూల్ కరెస్పాండెంట్ ఎం సూర్యారావు స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారన్నారు. పాత బస్తీలో తమ స్కూల్ రికార్డులను ఈ సంవత్సరం కూడా తాము స్కూలే విద్యార్థులే తిరగరాశారన్నారు. గీతాంజలి 584 మార్కులు, తేజ్ కుమార్ 566, దీపిక 561 వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందినట్లు సూర్యారావు వివరించారు. 45 మంది విద్యార్థులు 500 మార్కులు పైబడి సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీ గౌతమ్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని శుభ సందర్భంగా 99.8%తో పాస్ పర్సెంట్తో 584 హైయెస్ట్ మార్క్స్తో వన్ టౌన్లో విజయదుందు మోగించినందుకు చాలా గర్వంగా ఉంది. దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, అట్లాగే విద్యార్థులకు అందరూ కూడా శుభాభినందనలు, నమస్కారములు. శ్రీ గౌతమ్ విద్యాసంస్థ అనేటువంటివి ప్రతి సంవత్సరము మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళడానికి మా యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి విద్యా విధానమే ముఖ్య కారణమని తెలియజేసుకుంటున్నాం. శ్రీ గౌతమ్ విద్యాసంస్థ అనేటువంటివి ఎప్పుడు కూడా చదువు విషయంలో ముందుంటూ మిగతా కో కరిక్యులర్ యాక్టివిటీస్ అందులో కూడా ముందుండడం జరుగుతుంది. సైన్స్ ఎగ్జిబిషన్ కానీ, లేదంటే చెస్ కానీ, కరాటే కానీ, డ్యాన్స్ కానీ, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కానీ ఏ విషయంలో చూసుకున్నప్పుడు కూడా. గీతాంజలి, అందరికీ నమస్కారం. నా పేరు గీతాంజలి. ఇప్పుడు నేను ఈ ర్యాంక్ సాధించినందుకు కారణం మా స్కూల్ అండ్ మై పేరెంట్స్ and every teachers in my campus, especially our director sir Ellen Sweerarao sir and Tulsi madam, our principal, and Mohan sir, Sanjeev sir, Venkateshwar Rao sir, Hamamba sir, Mehboonie miss, Varalakshmi miss, Shagila miss, Sunita miss. My school name is Sri Gautam High School. My name is CH Teja Kumar. ఇప్పుడు ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది. మా టీచర్స్ అందరూ దీనికే కృషి చేశారు. ముఖ్యంగా మా మోహన్ సార్, సంజు సార్, మా తులసి మేడం, మా ప్రిన్సిపల్ సార్, డైరెక్టర్ సార్ అన్నీ మాకు మోటివేషన్ క్లాసెస్ అన్నీ చాలా ఇచ్చి మాకు ఎంతో ఇంత ఈ స్థాయిలోకి రావడానికి చాలా కృషి చేశారు వాళ్ళు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాకేష్ పబ్లిక్ స్కూల్ 100% విజయం సాధించడం పట్ల ఆ పాఠశాల డైరెక్టర్ ఎన్వి రావు ఆనందం వ్యక్తం చేశారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో వన్ టౌన్లోని రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఈ రోజు వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాకేష్ పబ్లిక్ స్కూల్ తరఫున 48 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో పాటు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కేరింతలు కొట్టారు. ఆనందోత్సాహాల మధ్య పాఠశాల డైరెక్టర్ ఎన్వి రావు సమక్షంలో బాణాసంచ కాల్చి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఎన్వి రావు మాట్లాడుతూ తమ పాఠశాల 39 వసంతాలు పూర్తి చేసుకుని 40వ వసంతంలోకి అడుగుపెట్టామని, ఈ శుభ సందర్భంగా 10వ తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులందరూ ఉత్తీర్ణులవటం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ పరీక్షా ఫలితాల్లో 10వ తరగతి మార్కులకు గాను వైభవ్య అను విద్యార్థి 584 మార్కులతో మొదటి స్థానంలో ఉందని, 578 మార్కులతో రెండవ స్థానంలో అబ్దుల్ కలీం ఉన్నారని తెలిపారు. పబ్లిక్ స్కూల్ పెట్టి 39 సంవత్సరాలు 40 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంలో ఈరోజు పరీక్ష ఫలితాలు మాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. ఈ 10th క్లాస్ ఎస్ఎస్సి పరీక్షల్లో 584 మార్కులతో భవ్యశ్రీ అను, అలాగే 578 మార్కులతో కరీము, అలాగే మా స్టూడెంట్స్ చాలా అద్భుతమైనటువంటి మార్కులను సాధించి ఈసారి మంచి రికార్డును నెలకొల్పారు. దీనికి అందరికీ కారణం మా ఉపాధ్యాయుల యొక్క కృషి, మా విద్యార్థుల యొక్క కష్టార్జితం. అతి తక్కువ ఫీజులతో ఈ ఏరియాలో పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లల్ని వీళ్ళ అద్భుతమైన రిజల్ట్స్ సాధించి చాలా ఆనందంగా చేశారు. ఈ 584 వచ్చిన మార్కులు అటువంటి తండ్రి కూడా చిన్న ఆటో వేసుకుంటాడు తను. అలాగా ఆ పాప చిన్నప్పటి నుంచి మన దగ్గర చదువుతూ వాళ్ళ మంచి మార్కులు సాధించడానికి మంచి స్కోర్ సాధించింది. వాళ్ళ మదర్ ఫాదర్ కూడా ఇక్కడే ఉన్నారు. అలాగే
నాకు 584 మార్క్స్ వచ్చాయి. ఇంకా ఇక్కడ స్కూల్లో నేను 6th క్లాస్ నుంచి జాయిన్ అయ్యాను. ఇక్కడ టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఇంకా సపోర్టివ్గా డౌట్స్ కూడా చాలా అర్థమయ్యేటట్టు క్లారిఫై చేస్తారు. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి టీచర్స్ హెల్ప్, ఇంకా మా ఇంట్లో పేరెంట్స్, మా బ్రదర్ కూడా చాలా. పేరు రాకేష్ పబ్లిక్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. నేను ఇక్కడ నుంచి చిన్నప్పటి నుంచి చదువుతున్నాను. నా పేరు షేక్ అబ్దుల్ కలీం. నాకు 578 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ మాకు సార్లు మేడంలు అందరూ బాగా చెప్తారు. ముఖ్యంగా మా మ్యాథ్స్ సార్ కూడా, సోషల్ సార్ చాలా బాగా చెప్తారు. ఇక్కడ మా ప్రిన్సిపల్ సార్ కూడా చాలా సపోర్టివ్గా, చాలా మోటివేటివ్గా ఉంటారు. మాకు ప్రతిరోజు వచ్చి చెప్పేవారు, ఇలా చదవాలి అలా చదవాలి అని చెప్పి మాకు ఎప్పుడు మోటివేట్ చేసేవాళ్ళు. ఆయన వల్ల ఇక్కడ మేము అందరం చాలా బాగా. రాంపిల్ల శ్రీనివాసరావుతో పాటు పలువురు విలేకరుల సమావేశం నిర్వహించారు. వన్ టౌన్ ప్రముఖ న్యాయవాది పిళ్ళ శ్రీనివాసరావు కార్యాలయం నందు పశ్చిమ నియోజకవర్గ ప్రముఖులు ముక్క రమణ, కొణిజేటి రమేష్, నూకాల నాగేశ్వరరావు, అట్లూరి బెనర్జీ, రాంపిల్ల శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. న్యాయవాది పిళ్ళ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు చిట్టినగర్ పాల ఫ్యాక్టరీ వి కన్వెన్షన్ హాల్లో నిర్వహించే నియోజకవర్గ అభివృద్ధి అనే అంశంపై పశ్చిమ నియోజకవర్గ ప్రజలతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ లోక్సభ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పాల్గొంటారని తెలియజేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాలకు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శ్రీనివాసరావు 24/4/2024 తేదీన సాయంత్రం 8 గంటలకు వన్ టౌన్ మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్ నందు ఎన్డీఏ అభ్యర్థులైన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కేశినేని చిన్ని గారికి, అలాగే విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారి గెలుపు కొరకు, అలాగే నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారం కొరకు మాటామంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని కులాలు, మతాలు ఎవరు సంబంధం లేకుండా మన నియోజకవర్గంలో ఉన్న సమస్యల కొరకు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క విన్నపాలు, జరుగుతున్న సమస్యల కోసం ఇక్కడున్న ఉన్నాయి పాత బస్తీలో మొత్తం వారు విని దానికి పరిష్కార మార్గం వాళ్ళ ద్వారా మన కాన్స్టిట్యువెన్సీ ఇంటలెక్చువల్ ఫోరంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ ఇవాళ ఎన్నికలు వచ్చినాయి. ఇందులో కమిటీలో ప్రధాన భూమిక వహిస్తున్నటువంటి రాంపిళ్ళ శ్రీనివాస్ గారు, బుజ్జా రామర గారు, రమణ గారు, అట్లాగే శ్రీనివాస్ గారు, అట్లాగే పిళ్ళ శ్రీనివాస్ గారు, అందరం కూడా ఈ వేదిక, ఈ ఎన్నికలు మన పశ్చిమ నియోజకవర్గానికి గతంలో 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించడం జరిగింది. కానీ కొండ ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండటంతో మా అందరికీ కూడా కొద్దిగా బాధ కలిగి మార్పు కావాలి అని కోరుకొని ఇవాళ ఎన్డీఏకి గౌరవ లాయర్ గారు పిల్లా శ్రీనివాసరావు చెప్పారు. కుంజేటి రమేష్ గారు కూడా మీకు వివరించడం జరిగింది. దీంట్లో ప్రధానమైన ఉద్దేశం యావత్తు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కుల మతాలకి అతీతంగా, వర్గాలకి వ్యతిరేకంగా అందరూ, అన్ని వర్గాల వారు, కులాలు, మతాలు, సంస్థలు, వ్యాపార సంస్థలు, యువకులు, విద్యార్థులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మైలవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. స్వగ్రామమైన ఐతేవరం నుండి ఇబ్రహీంపట్నం, జీకొండూరు, మైలవరం వరకు నియోజకవర్గాల గ్రామాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండలం తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి అంకెం సురేష్ మరియు పగ్నూరు బుల్లి ఆధ్వర్యంలో సురేష్ ఇంటి వద్ద నుండి సుమారు 500 బైకులకు పైగా మరియు 30 ఆటోలతో జీకొండూరు వై జంక్షన్ వరకు భారీగా ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేయటానికి వెళ్తున్న కృష్ణప్రసాద్కి ఘన స్వాగతంతో మైలవరం
తహసీల్దార్ ఆఫీసులో నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల గ్రామ పార్టీ ముఖ్య సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 11:55 జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ముహూర్త ప్రకారం నామినేషన్ చేశాను. ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నియోజకవర్గ 40 వ్యాప్తాల నుంచి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. ఇప్పుడు వెళ్ళి ఇంతవరకు వాళ్ళ కలవాలని నేరుగా సమయం ర్యాలీ జనం చాలా ఎక్కువ మంది వచ్చినప్పటికీ బైక్ మీద వచ్చి నేను ముహూర్త ప్రకారం నామినేషన్ చేయాల్సి వచ్చింది. టీడీపీ కార్యకర్తలు ప్రజల ఆదరాభిమానాలతో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని గద్దె రామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవగా ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రోజు తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కోసం పటమటలంక నుంచి వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. పటమటలంక నుంచి భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం నందు గద్దె రామ్మోహన్ నామినేషన్ వేశారు. ఆలోచన చేస్తే మద్యపాన నిషేధం చేస్తాను, నిషేధం చేసి మాత్రమే మరలా ఓటు అడుగుతానని చెప్పిన వ్యక్తి నిషేధం చేయకపోగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు సుమారు 5 లక్షల మంది పైగా మరణానికి కారకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మద్యం, ఆయన సప్లై చేసిన మద్యం. 5 లక్షలు మరణిస్తే 35 లక్షల మంది వాళ్ళ ఆసుపత్రుల్లో పాలై మంచాన పడి మృత్యువు కోసం ఎదురు చూస్తున్న సందర్భం ఇది ఎంత దురదృష్టకరం. ఇవాళ మనందరినీ రక్షించవలసిన చట్టం లేకపోతే పోలీస్ వ్యవస్థ 33,000 మంది బాలికలు ఈ రాష్ట్రంలో అదృశ్యమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు. అంటే పోలీస్ వ్యవస్థని నిరంతరం ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేయడానికో, ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడానికో, లేకపోతే చంద్రబాబు గారి మీద రాళ్ళేస్తే అది చాలా సామాన్యం, నిరసన తెలియజెప్పటం. మండు టెండను కూడా లెక్క చేయకుండా ఈ నామినేషన్ మహోత్సవాన్ని మరి జనసేన, బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ గారి నామినేషన్ ఉత్సవాన్ని ఇంత బ్రహ్మాండంగా నడిపారు. మరి ఈరోజు మనందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా ఏముంది గర్వకారణం అన్నట్లు మరి మన అమరావతి రాజధానిని 3 ముక్కలు చేశారు, పోలవరం ప్రాజెక్టుని పాడబెట్టారు, మన యువతకి ఉద్యోగాలు లేకుండా చేశారు, ఇసుకని దోచేశారు. దీని మూలంగా ఇవాళ మరి కార్మిక రంగం ఎవ్వరికీ కూడా ఇవాళ ఎవరికి పనులు లేకుండా వాళ్ళు ఇబ్బందులు పాలయ్యారు. మరి అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ గెలిపే కాకుండా 50,000 మెజార్టీ ఇస్తామని ప్రతి సామాన్యుడు కూడా అయ్యా మేము కూటమిని గెలిపిస్తాం, గద్దె గారిని గెలిపిస్తాం, అట్లాగే కేసీఆర్ చిన్ని గారిని గెలిపిస్తామని స్వచ్ఛందంగా వచ్చి చెప్పటం అనేది ఈ కూటమి సక్సెస్ అయ్యింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఉందో, నరేంద్ర మోదీ గారి పట్టుదల ఉందో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి అనుభవం ఉన్న నాయకుడు కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఈ పాదయాత్రలో వేలాది మంది వచ్చి సుమారు 4 గంటల సుమారు ఎండలో పెద్దవాళ్ళు కూడా పాల్గొని యువత జనసేన తరపున, అదేవిధంగా జనసేన బలపరిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అజాత శత్రువు, మంచి మనిషి శ్రీ గద్దె రామ్మోహన్ గారి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ యొక్క నామినేషన్ ప్రక్రియకి సుమారు 1000 మంది ఈస్ట్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు అడుగడుగున నీరాజనం పడుతూ మేము మద్దతు ఇవ్వడం జరిగింది. సుమారు 6-7 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది. అడుగడుగున భారతీయ జనతా పార్టీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో కోలాహలంగా నామినేషన్ల పర్వం. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, తూర్పు సెంట్రల్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన గద్దె రామ్మోహన్, వెల్లంపల్లి శ్రీనివాస్. 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ అధికారులు. పరీక్షల్లో విజయకేతనం ఎగురవేసిన పలు పాఠశాలలు. బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్న విద్యార్థులు. శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర ప్రాంగణంలో మంగళవారం నుంచి 365 రోజులు అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నామన్న క్షేత్ర ప్రతినిధులు. దూపుగుంట్ల శ్రీనివాస్. పారాయణ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని సూచన. 52వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.